హలో అందరికీ, నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. మా అక్క నా కోసం బ్రెడ్ బజ్జీ చేస్తుంది. బ్రెడ్ బజ్జీ ఎలా చేస్తుందో ఇప్పుడు మీకు కూడా చూపిస్తుంది. ఫస్ట్ లెట్ మీ ఇంట్రొడ్యూస్ హర్. హాయ్ హాయ్. స్టార్ట్. ఫస్ట్ ఆలు తీసుకోవాలి. ఈయన మా బుడ్డు. హాయ్ హాయ్ చెప్పు. ఫస్ట్ పొటాటోస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పొటాటోస్ని వాష్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇవేంటి ఏంటి? ధనియాలు, స్టార్ ఫ్లవర్, అదేంటిది జాపత్రి, కసూరి మేతి, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానాకు, బగారా. నేను స్పైసెస్ని వేయిస్తున్నా. మా అక్క మరాఠీ మొగ్గ కోసం వెతుకుతుంది. మరాఠీ మొగ్గ ఎక్కడెక్కడ ఉంటుంది? మళ్ళీ మహారాష్ట్రలో ఉంటుందా? ఫుల్ పెడితే చిన్న ఎందుకు పెడుతున్నావు నువ్వు? వీడియోలో అందరు చూస్తారు. కాదు, చిన్న పడితే జల్ది చెప్పి సార్ మా క్వాలిటీ రాదు. ఇదే లాస్ట్. హోమ్ టూర్ కూడా వేసి చూపిస్తాం. మా అక్క నా పైన అరుస్తుంది. మమ్మీ. మా అక్క వాళ్ళ ఇంట్లో సామాన్ కోసం కూడా మా మమ్మీనే అడుగుతుంది. మమ్మీ యాలకులు అయిపోయినాయా, మమ్మీ ఇలాచీలు అయిపోయినా, రెండు ఒకటే కదా. వేయించుకున్న మసాలాలన్నింటినీ పొడి చేసుకొని పెట్టుకోవాలి. పొటాటోస్ ఉడికినాయి. బాయిల్ అయిన పొటాటోస్ని డ్రైన్ చేసుకోండి. మాకు చెట్ల కత్తుంది గైస్, అందుకే చాలా జాగ్రత్తగా ఉంటున్నాను నేను. అసలు మా డాడీకి నేను ఒక్కదానే చిన్న కూతురు. ఇదంతా పొటాటోస్ మంచిగా బాయిల్ అయ్యాక ఇట్లా తీయాలి. చేతులు కాలుతాయి. ఒకసారి కూల్ వాటర్కి పట్టుకొని తీయండి. అండ్ నేను ఆల్రెడీ హాఫ్ తీసిన. మా అక్క మీద తీస్తుంది. హాఫా? హాఫ్ సీరియస్? అంటే వల్ల హాఫ్ అంటే అన్నీ. నేను క్రికెటర్ అవుదాం అనుకుంటున్నా గైస్. ఒక స్మృతి మందాన, ఒక హర్మన్ ప్రీత్ కౌర్, ఒక జరీమా రాడ్రిక్స్, ఫస్ట్ పేషెంట్ అవ్వకుండా చూడమని. శ్రేయాన్షి కప్పాజీ, ఒక హర్లీన్ డియోల్. వీళ్ళందరూ నాలో ఉన్నారు. ఇంకా ఈ దాంట్లో క్రికెటర్స్ ఉన్నారంట. మిరపకాయకి క్రికెటర్స్కి సంబంధం లేదు. ఆ చిన్న పనే సాతగానేమే క్రికెట్ ఆడుతుందంట. పెద్ద పెద్ద పనులు చేసే వాళ్ళు చిన్న చిన్న పనులు చేయరు. చిన్న చిన్న పనులు చేస్తూనే పెద్ద పెద్ద పనులు చేస్తారు అన్నట్టు. చిన్న సింపుల్ లాజిక్ తో తెలియదు. ఇది చిన్న పనే కదా. ఇది లోపల ఉన్న స్మృతి మందన క్రికెట్ ఆట. ఆలుగడ్డ పుట్ట తీసుకో. చిన్న చిన్న పనులు చేసుకుంటే పెద్ద పెద్ద పనులు చేసుకుంటా. ఇంకా మంచి డాన్సర్ నేను వచ్చి నాగదుర్గా నేనే ట్రైనింగ్ ఇస్తాను ఫోక్ సాంగ్స్. మా అక్క ఆమె కాస్ట్యూమ్ డిజైనర్. ఆమె లంగా మా అక్కడే కుడుతుంది. మా అక్క మార్నింగ్ టైంలో స్టార్ట్ చేసింది. బ్రెడ్ బజ్జీ అయ్యేసరికి ఈవినింగ్ కూడా అయిపోయింది. లైటింగ్ డిఫరెన్స్ తెలుస్తుంది. మధ్య మధ్యలో ఇట్లా మాగదండి, అది మాగా. మాద చాలా బాగుంటుంది నిజంగా. చాలా దీన్ని గ్లాస్లో పోసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని దానిలో ఒక పుల్ వేసి అది గడ్డగట్టినాక తీసుకొని ఐస్ క్రీమ్ అనుకుంటూ తినేదాన్ని చిన్న. ఇప్పుడు మాదా కొనుక్కోవడానికి కూడా పైసలు జరుగుతుంది. ఇది మా అక్క వాళ్ళ మాద, నాది కదా. ఇది టొమాటో కెచప్ డిమార్ట్లో తెచ్చింది. బై 1 get 1 ఫ్రీ ఉన్నది. ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఆలు మిక్స్చర్ కోసం. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకోవాలి.
పొటాటోస్ని పొట్టు తీసి పెట్టుకోవాలి. అండ్ దెన్ ఇలా మిర్చిని రౌండ్గా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. జీలకర్ర ఇంకా ఆవాలు యాడ్ చేసి లెట్ దెమ్ ఫ్రై. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోండి. అవి బాగా ఫ్రై అయినాక మిర్చి వేయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా యాడ్ చేసుకోండి. రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. పొటాటోస్ని కంప్లీట్గా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆలు మిక్చర్కి కారం ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. Now add some coriander leaves. అంతా అయిపోయింది కానీ మేము బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకోవడం మర్చిపోయినాం. సో బ్రెడ్ ప్యాకెట్ మా బావ తెచ్చేలోపు మా అక్క శనగపిండి కలుపుతుందంట. ఇప్పుడు ఒక గిన్నెలో శనగపిండి తీసుకొని కొంచెం మసాలా, కారం ఇంకా జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని కలుపుతూ ఉండాలి. అదేనా డే టైం డే. అక్క వాళ్ళ పెద్ద బాబు గైస్ ఇది ఒకటి పట్టుకొని ఆడుతున్నా అప్పటి నుంచి ఆ దాంట్లో పడ్డా అనుకో మీ అమ్మ నిన్న ఇద్దరిని గుండ పెట్టేసి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని దాన్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకున్న ఒక ముక్క పైన లైట్గా ఇలా వాటర్ అప్లై చేయాలి. తర్వాత అదే స్లైస్ పైన మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు మిక్చర్ని పెట్టాలి. దీనిపైన ఇంకొక హాఫ్ స్లైస్ పెట్టేసి ఇప్పుడు ఈ బ్రెడ్ని మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపిండిలో డిప్ చేయాలి. డిప్ చేసిన బ్రెడ్ని ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పెడతావా మా అక్క సాయిబాబా నూనెలో చేయబడుతుందంట. ఇట్లా కలుపుతుంది ఇప్పుడు బ్రెడ్ బజ్జీ చూడండి. టేస్ట్ బాగుంటుంది. వెజిటేరియన్ యాక్చువల్లీ నాకు ఇట్లా వస్తుంది కదా ఈ బ్రెడ్ అంటే నాకు ఇష్టం. చాయ్లో అద్దుకుంది నాకు ఇష్టం. ఇది మంచిగా ఫ్రై అవుతుంది. నేను మీకు చూపిస్తాను. బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయింది గైస్. దీన్ని టొమాటో కెచప్తోని సర్వ్ చేసుకొని తింటే నిజంగా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చే షార్ట్లో నేను మా ఫ్యామిలీ రియాక్షన్స్ పోస్ట్ చేస్తాను. డోంట్ మిస్ దట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.